హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవగానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసాను. ఈ నెయ్యి అనేది మనకి పూర్తిగా ఆప్షనల్, కావాలంటే నూనె కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెను కూడా యాడ్ చేశాను. కానీ కళాయి మాత్రం అడుగు మందంగా ఉండాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది మెత్తబడకుండా పలుకు పలుగ్గా పొడిపెల్లాడుతూ నీట్గా ఉంటుంది. ఇదిగోండి, ఆయిల్ అలాగే నెయ్యి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ సామాన్లు వేశాను. చెక్క, యాలుక, లవంగ యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఒక సన్నని తరుగు ఉల్లిపాయలు 1 కప్పు వరకు యాడ్ చేశాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వగానే బంగాళదుంప, ఒక పెద్ద బంగాళదుంప తీసుకున్నాను నేను ఇక్కడ. సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని బంగాళదుంప కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయ అలాగే బంగాళదుంప నుంచి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫ్రై అవ్వచ్చాయి. ఈ టైంలో ఒక 1/2 కప్ వరకు పచ్చి బఠానీలు అలాగే ఒక 2 ఈనెల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. పచ్చి బఠానీలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల బాడీలో సెల్స్ అనేవి మంచిగా డెవలప్ అవుతాయి. కాబట్టి పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి, వెల్లుల్లి ఒక 4 రెమ్మలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. వెల్లుల్లి వేసిన తర్వాత వెంటనే ఒక పెద్ద కప్పు వరకు క్యారెట్ని కూడా ఇలా యాడ్ చేస్తున్నాను. సన్నగా తురుముకొని యాడ్ చేశాను. క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత త్వరగా ఫ్రై అయిపోతాయి. మనం వేసిన ముక్కలన్నీ నీరంతా బయటకు వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి అనేది ఫైనల్గా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి, నాకు ఆల్మోస్ట్ ముక్కలు మొత్తం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఒక 1/2 కప్ వరకు క్యాప్సికమ్ని కూడా యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది ఫ్రైడ్ రైస్లో కానీ, బిర్యానీస్లో కానీ, పిజ్జాలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఫైనల్ టచ్లో యాడ్ చేసుకోండి క్యాప్సికమ్ని. ఇదిగోండి, ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. గీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైసెస్లో. లంచ్ బాక్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది కదా, మళ్ళీ సపరేట్గా నెయ్యి వేసి ఏం కలపకుండా ఇలా గీ ఫ్లేవర్తో ఉంటే చాలా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మనం ఆల్రెడీ ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ముందే రైస్, ఆ రైస్ని కూడా మీకు సరిపడిన క్వాంటిటీ యాడ్ చేసేసి కలుపుకోవాలి. మంచిగా మనం యాడ్ చేసిన ముక్కలన్నీ రైస్కి పట్టేటట్లుగా ఇలా ఈవెన్గా కలుపుతూ ఉండాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. క్యాప్సికమ్ అలాగే గీ, కొంచెం క్యారెట్ తరుగు కూడా ఉంది కదా, మంచి ఫ్లేవర్ఫుల్ రైస్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రొసీజర్ అంతా చూస్తేనే అర్థమవుతుంది కదా రైస్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందో. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం అప్పటికప్పుడు ఎంత కష్టపడి కర్రీ చేసి రైస్ ప్రిపేర్ చేసి కలిపి లంచ్ బాక్స్ ఇస్తే పిల్లలు ఇష్టంగా తినరు, ఎంతో కొంత వదిలేస్తూ ఉంటారు. అదే ఇలాగా ఫ్రైడ్ రైస్లా కానీ రైస్ ఐటమ్స్లా కానీ ప్రిపేర్ చేసిస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రైడ్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.